వరుస లిఫ్ట్ ప్రమాదాలు హైదరాబాద్ నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి, భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. గతంలో లిఫ్ట్ ప్రమాదంలో చిన్నపిల్లలు, పెద్దలు అనేక మంది మృత్యువాత పడ్డారు, కొంతమందికి గాయాలతో బయటపడ్డ పరిస్థితి. తాజాగా చాంద్రయానగుట్ట అహ్మద్ కాలనీలోని మదీనా అపార్ట్మెంట్లో ఓ వృద్ధుడు లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. నిన్న లిఫ్ట్ ప్రమాదంలో 70 ఏళ్ల వృద్ధుడు తన కూతురికి ఇంటికి వచ్చి అందులో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నటువంటి లిఫ్ట్లో ఆయన పడిపోయి చనిపోయిన పరిస్థితి. ఈ అపార్ట్మెంట్ 5వ అంతస్తుల అపార్ట్మెంట్ ఇది. కొంత 2 నెలలుగా కూడా ఈ లిఫ్ట్ సంబంధించినటువంటి టెక్నికల్ ప్రమాదం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయినా కూడా వారు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, 2-3 నెలలుగా కూడా బటన్ నొక్కితే లిఫ్ట్ వస్తేనే డోర్ ఓపెన్ కావాలి, కానీ ఆ లిఫ్ట్ రాకపోయినా కూడా ఈ డోర్ ఓపెన్ అవుతుంది. అందువల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. గతంలో కూడా కొంతమందికి ఇదే విధంగా లిఫ్ట్ టెక్నికల్ ప్రాబ్లంతో అందులో చిక్కుకుంటే వారిని బయటకు తీసామని చెప్తున్నారు. జనరల్గా ఇది డోర్ ఓపెన్ అవుతుంది, లిఫ్ట్ ఉంటుంది, కానీ పై అంతస్తులో మాత్రం లిఫ్ట్ రాకపోయినా కూడా ఈ డోర్ అనేది ఓపెన్ అవుతున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం పైకి వెళ్ళి కూడా చూద్దాం, ఎందుకంటే పైన డోర్లు ఓపెన్ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. నిన్న మృతి చెందినటువంటి వృద్ధుడు కూడా ఇదే తరహాలో మృతి చెందిన పరిస్థితి. సో పై అంతస్తులలో లిఫ్ట్ అనేది వస్తేనే ఓపెన్ కావాలి. సో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది లేకపోవడం వల్లనే ఈ తరహా ప్రమాదం జరిగినట్లు కూడా మనకు అర్థమవుతుంది. గతంలో కూడా హైదరాబాద్లో లిఫ్ట్ మెయింటెనెన్స్ చేయకపోవడం, టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో అనేక ప్రమాదాలు జరిగాయి, మనం చూసాం కూడా. సో ఇది మొదటి అంతస్తు. ఇందులో మనం బటన్ నొక్కుతున్నాం కానీ అది పనిచేయట్లేదు, కిందనే ఆగిపోయింది, కానీ ఇక్కడ డోర్ మాత్రం ఓపెన్ అవుతుంది. నిన్న చనిపోయిన వృద్ధుడు కూడా 5వ అంతస్తులో ఇదే తరహాలో లిఫ్ట్ యొక్క డోర్ను ఓపెన్ చేశాడు. అందులో నుంచి కింద పడిపోయి దాదాపు 2 గంటల పాటు తల్లడిల్లిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు అదే అంశాన్ని చెప్తూ వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ తరహా కనీసం ఒక్క లిఫ్ట్ అండర్ మెయింటెనెన్స్ అనేది ఒక పేపర్ పైన ప్రింట్అవుట్ తీసి పెడితే ఆ లిఫ్ట్ యూజ్ చేయకుండా ఆపేస్తే ఈరోజు ఒక వృద్ధుడి ప్రాణం అనేది నిలుస్తుండే. కానీ ఇక్కడ అపార్ట్మెంట్ యజమానులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి నివాసులు కూడా లిఫ్ట్ ఒకవేళ మెయింటెనెన్స్ ఉంటే దాన్ని ఆపివేయాలి, నిలిపివేయాలని చెప్పి వాళ్ళు కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ నిర్లక్ష్యం వల్ల ఒక వృద్ధుడి ప్రాణం, గతంలో కూడా చిన్నపిల్లల ప్రాణాలు వాళ్ళు తెలిసి తెలియక అందులో పడిపోయి పడ్డ పరిస్థితి. టెక్నికల్ సమస్యలు ఉంటే ఖచ్చితంగా అండర్ మెయింటెనెన్స్ లిఫ్ట్, అండర్ సర్వీస్ లిఫ్ట్ అనేది ఒక చిన్న బోర్డు పెట్టండి, ఒక పేపర్ను ప్రింట్అవుట్ తీసైనా పెట్టండి, లిఫ్ట్ ప్రమాదాలను నివారించండి. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల నుంచి కూడా ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదు. అధికారులు కూడా ఈ నాసిరకప్ లిఫ్ట్లను ఉండడం జనరల్గా మనం గతంలో చూసాం. ఓల్డ్ సిటీ ప్రాంతంలోని నాంపల్లిలో 2 చిన్నారులు మృతి చెందిన పరిస్థితి. ఈరోజు ఒక వృద్ధుడిని లిఫ్ట్ బలి తీసుకుంది, లిఫ్ట్ ప్రమాదం బలి తీసుకుంది. సో భవిష్యత్తులో కూడా ఈ తరహా లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా అపార్ట్మెంట్లలోనే ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు ఖచ్చితంగా నిర్లక్ష్యం వీడండి. మీ లిఫ్ట్ మెయింటెనెన్స్లో ఉంటే ఖచ్చితంగా ఒక బోర్డు పెట్టండి. యజమానులు నెలకు ఒకసారి 1000 రూపాయలు ఇచ్చి మీ లిఫ్ట్ను సర్వీస్ చేయించండి. లేదంటే ఈ విధంగా ఎంతోమంది ప్రాణాలు లిఫ్ట్ ప్రమాదాలకు బలి కాకుండా నివారించవచ్చు. సో ఇదంతా మీ చేతిలో ఉంది. నిర్లక్ష్యం వీడి లిఫ్ట్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోండి. మీరు కూడా ముందు జాగ్రత్తగా ఉండాలని కూడా బిగ్ టీవీ ఆశిస్తుంది. హైదరాబాద్లో మరో లిఫ్ట్ ప్రమాదం వృద్ధుడిని బలి తీసుకుంది. చాంద్రయానగుట్టలోని అహ్మద్ కాలనీలోని మదీనా అపార్ట్మెంట్లో 5వ అంతస్తుల ఈ అపార్ట్మెంట్లో దాదాపు 20 నుంచి 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇదే లిఫ్ట్లో ప్రమాదం జరిగింది. బటన్ నొక్కితే జనరల్గా లిఫ్ట్ వచ్చిన తర్వాత డోర్లు ఓపెన్ అవుతుంది, కానీ ఇక్కడ లిఫ్ట్ రాకముందే డోర్ ఓపెన్ అవ్వడం, ఆ వృద్ధుడు 5వ అంతస్తులో తన పెద్ద కూతురు నివాసానికి వచ్చాడు. తిరిగి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. లిఫ్ట్ ఈ బటన్ మెయింటెనెన్స్ నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటే లిఫ్ట్ అండర్ మెయింటెనెన్స్ ప్లీజ్ డోంట్ యూజ్ అనేది ఒక చిన్న బోర్డు అయినా పెట్టాల్సింది, ఒక చిన్న పేపర్తోనైనా పెట్టి ఉంటే ఈరోజు ఆ వృద్ధుడు బతికేవాడు. కానీ ఇక్కడ బటన్ నొక్కుతున్నాం కానీ ఆ లిఫ్ట్ రావట్లేదు. కింద 1st ఫ్లోర్లోనే ఉంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, మొదటి ఫ్లోర్లో ఉన్నట్టు చూపిస్తుంది, కానీ లిఫ్ట్ లేదు.
ఇక్కడ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. ఇది ఈ టెక్నికల్ సమస్య దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఉంది. నిన్న ఇదే లిఫ్ట్లో వృద్ధుడు 5వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటల వరకు అబ్దుల్లా బిన్ సయ్యద్ అనే వృద్ధుడు ఇందులో పడిపోతే ఇంకా 2 గంటల వరకు కూడా, అంటే 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఆ లిఫ్ట్ 2-3 సార్లు పైకి రన్ అయింది. 2 గంటల సేపు కూడా మిగతా ఎవరైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఆ లిఫ్ట్ యూజ్ చేశారు. అందుకే ఇంకా ఆ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యే, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ అందులో చనిపోయిన పరిస్థితి అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఇదే లిఫ్ట్లో మనం ఒకసారి పైనుంచి చూస్తే చాలా హైట్లో ఉంటుంది. అంత హైట్ నుంచి కూడా తను కింద పడిపోయాడు. 5వ అంతస్తు నుంచి మొదటి అంతస్తులో పడిపోయాడంటే మనం ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 70 ఏళ్ల వృద్ధుడు అక్కడి నుంచి పడిపోయిన తర్వాత లిఫ్ట్ రన్ అయింది. ఇక ఆయన అందులోనే ప్రాణాలు విడిచిన పరిస్థితి. 2 గంటల తర్వాత ఆ వృద్ధుడిని బయటికి తీసిన పరిస్థితి. ఇది టెక్నికల్ సమస్య. ఇది 3 నెలల నుంచి ఉన్నట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. డోర్ ఈజీగా ఓపెన్ అవుతుంది. జనరల్గా పిల్లలు కానీ చూసుకోకుండా మనం చూసాం. గతంలో కూడా నాంపల్లిలో అనేక ఈ తరహా ప్రమాదాలు జరిగాయి. డోర్ ఓపెన్ అవుతుంది, ఈ లిఫ్ట్ లేదు. ఎవరైనా చూడకుండా అందులో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇదే తరహాలో ఆ వృద్ధుడు పడిపోయిన పరిస్థితి. కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తరచూ ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఒక చిన్న మెయింటెనెన్స్ నెగ్లిజెన్సీ వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుంది, ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, రైలింగ్ లేదు. అంటే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే ఒక వృద్ధుడు మృతి చెందినా కూడా యజమాని పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యంగా ఇంకా ఇప్పటి వరకు కూడా ఎవరు స్పందించలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే లిఫ్ట్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో లిఫ్ట్ ఇక్కడనే ఉంది, కానీ పైన ఉన్నటువంటి డోర్లన్నీ ఓపెన్ అవుతున్నాయి. మనం చూడొచ్చు, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ బటన్ పనిచేస్తలేదు, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ ఉంది, కానీ పైన అన్ని డోర్లు ఓపెన్ అవుతున్నాయి. నిన్న వృద్ధుడు కూడా ఇదే తరహాలో ఓపెన్ చేశాడు, 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లిఫ్ట్లో దానికి ప్రమాదానికి సంబంధించిన కొంత చిన్న ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం అసలు ఏం జరిగిందో. నిన్న మధ్యాహ్నం జరిగినా కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. అపార్ట్మెంట్ ఓనరే కావచ్చు, బిల్డరే కావచ్చు, వాళ్ళు ఉండే ఫ్లాట్ ఓనరే కావచ్చు, ఎవరు ఇంతవరకు స్పందించలేదని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏమైంది అసలు నిన్న? మా పెద్ద అమ్మాయితో కలిసానికి వచ్చినారు. ఈయన అవతల ఉంటాడు, ఇక్కడ పెద్ద 5 ఫ్లోర్ దాకా వాళ్ళు పెద్ద అమ్మాయి ఉంటుంది, పెద్ద కూతురు. ఆయన కలవరికి వచ్చింది. వస్తేనే లిఫ్ట్ డోర్ అట్లానే ఓపెన్ అయిపోయింది. ఆయన లిఫ్ట్ లో ఉన్నాడేమో అని కాల్ పెడితే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసినాడు. అట్లాగే రాలేకుండానే డోర్ ఓపెన్ అయితేనే ఆయన వచ్చేసినాడు పైన. అందులోకించి పడిపోయినాడు. అందులోకి 3 గంటలు అందరికి పిలిస్తే కూడా వాళ్ళు రాలే. ఇక్కడ బయట కూడా పిలుస్తున్నారు, మా ఆడబిడ్డ పిలిచింది, ఎవ్వరు రండి. ఇక్కడ కరెంట్ లేదు, ఆయనకు కరెంట్ కూడా కొట్టింది. మళ్ళా నెలకు కరెంట్ బిల్ లేదు, నెలకు ఏమో కరెంట్ బిల్ కూడా తీసుకుంటున్నారు. మళ్ళా ఫ్లాట్ ఛార్జింగ్ కూడా తీసుకుంటారు, కానీ ఎవ్వరు ఏం మెయింటెనెన్స్ చేస్తలేరు ఇక్కడ. ఇప్పుడు నిన్నటి సంజి ఇప్పటిదాకా అందరికి చెప్తే కూడా ఎవ్వరు రారే, ఎవరికి వస్తలేరు. ఇంకా లిఫ్ట్ ప్రాబ్లం ఉందమ్మా, 3 నెలల నుంచి ఖరాబ్ అయింది. ఇది 2-3 నెలలు అయింది ఇప్పటిదాకా ఎవరు ఆయన ఉన్నాడు. ఓనర్ కు చెప్పినారు, అంతా చెప్పినా ఆయన ఇంప్రెషన్ ఆయన ఏం తెలుస్తలేడు. ఆయన అసలుకైనా ఇంప్రెషన్ తీసుకుంటలేడు ఆయన ఎంత కనం చెప్తే కూడా. ఇప్పుడేమో ఇంతకు మా కోడల మీద ఇట్లానే అయింది. 2 పిల్లలు, మా కోడలు కూడా లిఫ్ట్లో ఇట్లానే అయితే పిలిస్తే కూడా 2 గంటల దాకా మా పిల్లలు వచ్చి తీసినారు. అప్పుడు కూడా ఇట్లానే హాఫ్ అయిపోయింది, మధ్యలో ఆగిపోయింది, ఖరాబ్ అయింది. 2 చిన్న పిల్ల, ఒక పిల్ల 1 సంవత్సరం ఉంది, ఒక పిల్ల 2 సంవత్సరం ఉంది, మా కోడలు ఉంది. అట్లానే అయింది. ఈ పప్పడు కూడా బయటపడింది. ఇప్పుడు ఇట్లా మా అన్న ఎట్లా పెద్ద అన్న కావాలి అట్లా అయింది. ఆయనకు చెప్తే ఇక్కడ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కూడా పిఎస్లో కూడా ఏం తీసుకుంటలేరు. ఆయనకు 24 అవర్స్ అయింది, ఇప్పటిదాకా ఎవరు తీసుకుంటారు. సర్కిల్ కూడా వచ్చినాడు ఇక్కడ, ఆయన కూడా వచ్చినాడు, ఖాళీ చూసినాడు, వెళ్ళిపోయినాడు, కానీ ఏం తీసుకుంటలేరు. మరి అప్పుడే లిఫ్ట్ ఇంతమంది అట్లా జరిగింది అంటారు, అప్పుడే లిఫ్ట్ బంద్ చేయమని మీరు చెప్పలేదా? మీరు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలియలేదు కదా సార్, తెలుస్తుండీ. మా ఇక్కడ అందరు చెప్తున్నారు, ఒక చేయి కనబడుతుందంటే చెయ్యి ఎట్లా ఎందుకు కనబడుతుంది చెయ్యి అని మా బిడ్డ వచ్చి చూస్తే అది మా అన్ననే కావలేదు అని వాళ్ళ అక్కడికించి పెద్ద కూతురు ఇట్లా వచ్చి బయటకించి మొగలోకి పిలిస్తే కూడా ఏ మొగ మనిషి రాలే అంట.
అప్పటికే చనిపోయినాడు ఆయన. తలకాయ మొత్తం పలిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, చేయి ఇరిగిపోయింది, మొత్తం పేయి మొత్తం దెబ్బలు తగిలింది మా అన్నయ్యకి. ఇప్పటిదాకా ఎవరు రాలేదు. మరి మీరు ఓనర్కి చెప్పారా, అపార్ట్మెంట్ ఓనర్ కానీ? ఎందుకంటే మెయింటెనెన్స్ సరిగా కనిపిస్తలేదు. లిఫ్ట్ మెయింటెనెన్స్ అన్న చేస్తారా అపార్ట్మెంట్ ఓనర్ కానీ? ఇంకా ఏం చేస్తలేరు వాళ్ళు. ఓనర్ ఇక్కడ 3-4 ఓనర్ ఉంటాయి, ఏ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఏం చెప్తలేడు. ఇసుబ్ అంట, మసూద్ ఉన్నదా, సలీం అక్రమ్, మసూద్ అక్రమ్, ఇస్మాయిల్, 3-4 ఉన్నారు. ఎవ్వరు ఏం ఇట్లా అయింది, మా నాన్న చనిపోయింది ఇక్కడ ఇట్లా అయిందని వాళ్ళకి ఓనర్కి చెప్పిరా? ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు ఏమంటున్నారు మరి? వాళ్ళకు చెప్పినారు, పోలీస్ కేసు చేసినారు. పోలీసులకు కూడా మేము కేసు రాపిస్తే కూడా వాళ్ళు కూడా ఏం పట్టుకుంటలేరు, అస్సలు యాక్షన్ చేసుకుంటలేరు. సర్కిల్ కూడా యాక్షన్ తీసుకుంటలేడు. మేము ఇక్కడ గుట్ట పిఎస్ ఉంది కదా, చంద్రాన్ గుట్ట పిఎస్కు మేము ఇంట్లో చెప్తే కూడా ఏంది వాళ్ళు ఎంత పేదలు ఉన్నారు, ఉన్న మనిషి కూడా కాదు, వాళ్ళతో తీసుకోవాలి కదా. లోపటకించి పైసలు తీసుకున్నారు, గమ్మున ఊకున్నారు. మళ్ళీ మా అన్నయ్య పానం పోయింది, ఎవరు తీసుకొస్తారు? మాకు కూడా కావాలి కదా, ఎట్లనే కావాలి, మాకు ఇన్సాఫ్ కావాలి. मरहूम जो है ना वो मेरा बड़े भाई थे। चंद्रायन गुट्टा फूलबाग अहमद कॉलोनी है ये, मेरा बड़ा भाई था। हम लोग इधर बस्ती में किधर से भी आके नहीं रह रहे। मेरे मम्मी का फैमिली इधर ही है, मेरे पापा का फैमिली इधर ही है। हम लोग बचपन इधर ही आए, इधर ही है। हम लोग इतने बड़े हुए, हम लोग इधर खदीम है इधर के, पुराने हम लोग इधर। मेरे बड़े भाई छोटा बच्चे से जाके पूरा 70 इयर्स था मेरे बड़े भाई का अभी एज। वो इयर्स में अभी मेरे भाई के साथ ऐसा हादसा हो गया। उनका बड़े बेटी ये बिल्डिंग में रहते, ये बिल्डिंग में उन्हें बेटी से मिलने के लिए, छोटा छोटा बेटे के बच्चे उनसे मिलने के लिए इधर आए। इधर आए, उन्होंने लिफ्ट से ऊपर गए, मिल लिए। कभी भी आते, 3 मंथ हो रहा उनका बेटी इधर आते हैं ना, तभी भी लिफ्ट यूज करते, कभी सीढ़ियों से भी जाते, कभी लिफ्ट से भी जाते। लिफ्ट में गए लिफ्ट खराब हो गया, 1-2 महीने लिफ्ट बंद भी था ये पहले। लिफ्ट से गए, कभी सीढ़ियों से भी गए देखे, बच्चों से मिले करे। कल उन्होंने अपने बच्चों से मिलने के लिए आए, ऊपर चढ़े, थोड़ी देर में उन्होंने उतर रहे थे, लिफ्ट डोर खुला था, कहते लिफ्ट उतर रही, खुद ब खुद लिफ्ट उतर रही, चढ़ रही थी। लिफ्ट खराब हो गया, उतर रही चढ़ रही थी लिफ्ट, उसमें उन्होंने चढ़ गए। डोर खुल गया तो आगे लिफ्ट, जो हादसा इनके साथ ऐसा हो गया, डोर खुल गया, उनके साथ ऐसा हादसा हो गया। होने के बाद में मेरे को मालूम हुआ, मैं इधर आई, इतना हेल्प मांगी, मैं इतना चिल्लाई, मेरे भाई का मदद करो। मेरे भाई पूरा ऐसा लटक रहे थे पूरा। यहाँ पे आके मैं ऐसा हाथ भी लगाई, ये हाथ फिंगर्स भी पकड़ी, मैं ऐसा फिंगर्स भी पकड़ी, मेरे भाई ऐसा लटक रहे, निकालो। मैं बहुत चिल्लाई भैया, मैं बहुत चिल्लाई, कोई नहीं आया मेरे भाई की मदद। फिर मेरे भाइयों को, मेरे दूसरे ब्रदर्स को फ़ोन करके बुलाए। जब मेरे भाई आए, चंद्रा गुट्टा पीएस पे कंप्लेन करे, वहाँ से पुलिस वाले आके जब लॉक तोड़ के, हमारे लेडीज़ भी गए ऊपर, लॉक तोड़ के निकाल के लेके आए, उस्मानिया को लेके गए। उसके बाद अभी तक कुछ रिस्पॉन्स नहीं आया। सुबह डीसीपी साहब आए थे, पूरा इंक्वायरी करे, देख लिए, उन्होंने भी चले गए, कुछ भी नहीं। कल से अभी तक हमारे भाई का तदफीन भी हो गया, लेकिन कोई ना रिस्पॉन्स आया, ना कोई ओनर सामने आया, ना कुछ एक्शन हुआ, ना उन लोग को सामने लेके आए। तो ऐसा क्यों? आज हमारे साथ हुआ, कल किसी और के साथ होता। मीडिया वाले अभी तक कितने की मीडिया वाले चैनलों पे सुबह से हमारे घर में इतनी बड़ी तकलीफ हो गई, हमारा भाई तो भी मीडिया वाले ले रहे। आखिर न्यूज़ उन लोगों तक हमारा नहीं जा रहा, क्या उन लोग क्यों एक्शन नहीं ले रहे? और आप लोगों से भी खास करके हमारी रिक्वेस्ट है, आप लोग अगर हमारी हेल्प करना चाह रहे तो हमारी बात दूर तक पहुँचाओ, हमारे भाई को इंसाफ दिलाओ, बस हमारे कुछ भी नहीं, वो लोग हमारे सामने आना। आखिर ऐसा, ये देखिए सर, सुनिए आप मेरी बात, अगर हमारे साथ हो गया, ये ओनर के साथ किसी के साथ हो जाता तो अभी तक कोई भी खामोश बैठते थे क्या? खामोश बैठते थे, कुछ भी एक्शन लेते थे। तो गरीब के साथ ऐसा क्यों? कोई गरीब मर गया तो उसके साथ ऐसा क्यों? नाइंसाफी कब तक? ऐसा गवर्नमेंट गरीबों के साथ इंसाफ करेंगी? गवर्नमेंट है गरीबों से, हम गरीब आगे बढ़ता तो गवर्नमेंट, फिर हमारे साथ क्यों नाइंसाफी होती? मेरे भाई के खिलाफ ना कोई एक्शन लिए, ना मेरा भाई चले भी गया, आ भी गया, तदफीन भी हो गई, लेकिन
बस इंसाफ होना, इंसाफ। ये क्या सुमा पीएस वाले पैसा खा लिए, हमारे भाई का इंसाफ नहीं कर रहे। मेन कानूनी ये करना है कि पीएस वालों पे हम सख्त कार्रवाई कर रहे हैं कि हमारे को हमारे भाई से इंसाफ होना है, हमारे को समझ में मेन बात ये है क्योंकि पीएस सर्कल कल से हम इतनी रिक्वेस्ट कर रहे ना तो ऑटोमेटिक आ जाता, कौन है मकानदार दिख जाता। 4 जनों में एक के ऊपर एक दार, अब तक कुछ एक्शन नहीं लिए, अब तक भी एक्शन नहीं लिए, कोई सामने नहीं आया अभी तक। कोई आना कौन है ओनर बोलना और एक्शन उठाना, हम लोगों को इंसाफ होना है और कुछ नहीं। वालिद साहब तो वापस नहीं आते, हमारे इंसाफ होना है। ऐसा हमारे साथ हुआ, किसी और के साथ नहीं होना। ऐसे हादसे हुए थे कहते पहले, खामोशी में दबा दिया उसको, अब हम लोग खामोश नहीं बैठते। ये हमारे साथ हुआ, बहुत बड़ी तकलीफ मिल गई, किसी के साथ नहीं होना, बस एक्शन उठाओ, इंसाफ दिलाओ हमारे वालिद साहब से। कोई तो एक्शन होना ना, कोई तो एक्शन होना, कोई तवज्जो नहीं, हम इतना वो कर रहे हैं, कोई तवज्जो नहीं है हमारी। भैया एक इंसानियत के तौर पे पुरसे के लिए, पूछने के लिए तो आना। लाइट की बिल कंटिन्यू जा रही, महीने को महीना ले रही, मीटर कहीं नहीं है, मीटर कहीं नहीं है, आप पूरा चक्कर लो बिल्डिंग, मीटर नहीं है, इसमें सही जैसा मेंटेनेंस नहीं है, लापरवाही में है बिल्डिंग। लेकिन 1000 रुपीज मेंटेनेंस के ले रही है हर महीना, किराया टाइం पे सब చూస్తున్నాం కదా వాళ్ళ తండ్రిని కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యజమాని స్పందించాలి. పోలీసులు కూడా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు, ఎవరిపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తన తండ్రికి చావుకు కారణమైనటువంటి యజమాని పైన చర్యలు తీసుకోవాలి. లిఫ్ట్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే తన తండ్రి మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు ఆరోపణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఒక్క బోర్డు పెట్టాల్సింది, నాన్ అండర్ మెయింటెనెన్స్ అని ఒక చిన్న పేపర్తో పెట్టినా కూడా ఈ లిఫ్ట్ ఆపేస్తే ఆ వృద్ధుడి ప్రాణాలు దక్కాల్సి ఉంటుండే. సో ఇప్పటికైనా తన తండ్రి మృతికి కారణమైన యజమానులపై చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, చాంద్రాయణగుట్ట నుండి.